చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదే కాకుండా మేత ధరలు కూడా నియంత్రించాలన్నది ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా రైతులు, ముఖ్యంగా ఆక్వా రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ ఆక్వా మీద ఉన్న కూటమి ప్రభుత్వానికి నిబద్ధత అనేది మరొకసారి బయటపడ్డది. దీని మీద రైతులందరూ కూడా ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. గత ప్రభుత్వం తీసేసిన 12,500 కలెక్షన్లో ఈ ప్రభుత్వం పునరుద్ధరించినందుకు మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాం. అంటే సుమారుగా 2 సంవత్సరాలు దాటిపోయినా చంద్రబాబు నాయుడు గారికి టైం పట్టినా ఇది మనకి అమలుపరిచినందుకు గాను పాలాభిషేకం ఏర్పాటు చేయడం అనేది. గతంలో ఇదే ఫీడ్ మిల్లు యజమానుల మీద మనం నిరసనగా ఇదే స్థలంలో ఫీడు తగలబెట్టడం జరిగింది. అదే ప్లేస్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అంటే రైతులు కష్టం వచ్చినా ఆనందం వచ్చినా ఏంటన్నది తెలియపరుస్తున్నాం. ఇదే పరిస్థితిలో ఆక్వా రైతుల్ని చంద్రబాబు నాయుడు గారు కాపాడుకోగలిగితే ఆక్వా రైతులు ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలియపరుస్తున్నాం. గతంలో ఢిల్లీకి తీసుకొచ్చినప్పుడు కానీ ఢిల్లీకి 15 మంది ఎంపీలు కానీ మంత్రులు కానీ ఇలా అందరూ తీసుకెళ్ళి ఫస్ట్ టైం ఢిల్లీలో ఆక్వా రైతులు గలం వినిపించడం జరిగింది కేంద్ర మంత్రుల దగ్గర. దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఫీడ్ ధరలు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఫీడ్ ధరలు నేను మాట్లాడతాను, మీరు ఫీడ్ ధరలు పెంచడం కుదరదు అనేది ఆదేశాలు ఇవ్వడం వల్ల మేము హర్షం వ్యక్తం చేస్తూ ఈ రూపాయన్నర కరెంటు అమలు పరిచినందుకు కృతజ్ఞతలుగా మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం.